లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని కొరకు హతసాక్షులుగా మరణించారు అని మనం మాట్లాడుకున్న ప్రతిసారి అపోస్తుల గురించి, క్రీస్తు కోసం సువార్తలో హతసాక్షిగా మరణించిన వారినే మనం చూస్తాం. న్యూ టెస్టిమెంట్లో బాప్తీసం ఇచ్చే యోహాను దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి తర్వాత అపోస్తుల గురించి, శిష్యుల గురించి, ఆ తర్వాత చనిపోయిన హతసాక్షుల గురించి మనం మాట్లాడతాం. కానీ ఓల్డ్ టెస్టిమెంట్లో, దీనికన్నా ముందు ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుని ప్రవక్తలు హతసాక్షులుగా మరణించారు అని మీకు తెలుసా? ఇక అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి వచనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో 32 నుంచి 40 వాక్యాలు ప్రవక్తల గురించి మాట్లాడుతూ వ్రాసినటువంటి మాటలు కనపడతాయి. అద్భుతమైన మాటలు అవి. 37వ వాక్యం ముఖ్యంగా గమనించండి. కొందరు తిరస్కరించడం వలన కొరడా దెబ్బలు తిన్నారు, మరి బంధకములను ఖైదు అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మమును లేక చర్మాలను వేసుకొని వాటి చేత చిత్రహింసలు పొందారు, దరిద్రులై ఉన్నారు, శ్రమపడ్డారు, హింస పొందుచున్నారు, అడవులలో, కొండలలోను, గుహల్లో కూడా, సొరంగాల్లో కూడా తిరుగులాడుచు సంచరించారు అని హెబ్రీ పత్రికలో ప్రస్తావించిన మాట చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ హెబ్రీ పత్రికలో వాడిన మాటలు ఎవరి కోసం అంటే అపోస్తుల గురించి కాదు, యేసుక్రీస్తు వారి తర్వాత శిష్యుల గురించి కాదు, దేవుని ప్రవక్తల గురించి. పాత నిబంధనలో మనం ప్రవక్తలు అని పిలువబడుతున్నటువంటి దేవుని సేవకుల గురించి, దేవుని ప్రవక్తల గురించి వ్రాయబడింది. పాత నిబంధనలో దేవుని కోసం అమరవీరులై హతసాక్షులుగా ఎవరున్నారు, ఎవరు అలా ప్రస్తావించబడ్డారో వివరంగా మనం చూద్దాం. పాత నిబంధన కాలపు ప్రవక్తల గురించి ఎక్కువగా చరిత్ర పుస్తకాల్లో, అపోక్రోపల్ బుక్స్లో మనకు కనిపిస్తాయి. దీనిలో ప్రాముఖ్యంగా ఎక్కువగా మాట్లాడేది 6 గురించి. అంటే 6 ప్రవక్తలు దేవుని గురించి చిత్రహింసలు పొంది ప్రవక్తగా ఉన్నందుకు వాళ్ళు చంపబడ్డారు, హతసాక్షులుగా మరణించారు. సో వారి గురించి మనం చూద్దాం. వీరిలో మొదటి వ్యక్తి ప్రొఫెట్ యెషయా. యోషయ ప్రవక్త. దేవుని కోసం హతసాక్షిగా మరణించిన మొదటి వ్యక్తి, మొదటి ప్రవక్త యోషయ ప్రవక్త. యెరూషలేముకు చెందినవాడు. క్రూరుడైనటువంటి మనష్షే రాజు, కింగ్ మనష్షే, ఈ యోషయాని 2గా చీల్చి రంపంతో చీల్చి చంపించేశాడు. శత్రువులు చంపాలని చూస్తున్నప్పుడు దేవదారు వృక్షం లోపల దాక్కుంటాడు. అతని వస్త్రంలో కొంచెం భాగం ఆ చెట్టు నుంచి కనిపించడంతో ఈ యోషయని, ఈ మనష్షే రాజు, ఈ క్రూరుడైన మనష్షే రాజు చంపించేయడానికి ప్రయత్నం చేసి 2గా రంపంతో కోసి చంపేస్తాడు యోషయాని. పూల్ ఆఫ్ సీలోమ్ అనేటువంటి ప్రాంతంలో అతన్ని పాతిపెట్టబడ్డారు అని కొన్ని చారిత్రక పుస్తకాల్లో మనకు తెలుస్తుంది. ఇక 2వ వ్యక్తి ప్రొఫెట్ జెరెమియా. ఇర్మియా ప్రవక్త. ఇర్మియా అనాతోతు ప్రాంతంలో ఉన్నవాడు. ఇర్మియా 1:1 ప్రకారం ఈయన దేవుని ప్రవక్త. ఈయన పడినన్ని శ్రమలు, ఈయన పడినన్ని శోధనలు ఎవరూ అనుభవించలేదు. కన్నీటి ప్రవక్తగా పేరుగాంచి అనేక శ్రమలు, శోధనలు అనుభవించినటువంటి ప్రవక్తగా కనబడతాడు. ప్రవక్తలందరిలోనూ గొప్పవాడు, ప్రవక్తలందరిలోనూ శోధించబడినవాడు, హింసించబడినవాడు, చంపబడినవాడు. పురాతన ఐగుప్తు ప్రాంతంలోని తాఫానస్ అనేటువంటి ప్రాంతంలో రాళ్లతో కొట్టబడి చంపేశారు. ఈయన్ని హతసాక్షిగా మరణించాడు. అక్కడే అతను ఖననం చేయబడ్డాడు. సమాధి చేసిన తర్వాత అతని సమాధి వద్ద ప్రార్థించినటువంటి ఒక వ్యక్తికి ఐగుప్తు విషసర్పము కాటు నుంచి బ్రతికించబడ్డాడు. కాబట్టి ఆ మ్యాజిక్ ఉందని చెప్పి ఆ తర్వాత అతని అవశేషాలన్నీ తీసుకొని అలెగ్జాండ్రియాకు తరలించేశారు. అంతేకాదు, ఇర్మియా ప్రవక్త అనుభవించినన్ని ఎవరు అనుభవించలేదు. అవి కూడా బైబిల్ ప్రకారం కూడా మనం చూస్తే చాలా శ్రమలు పడ్డాడు. ఆయన్ని కొట్టి మందిరం దగ్గర బొండలో అతన్ని వేశారు. ఇర్మియా గ్రంథం 23వ వాక్యం ప్రకారం. ఇర్మియాను బంధించి సంఖ్యలతో కట్టేశారు. ఇర్మియా 41 ప్రకారం. ఇర్మియా చెరసాల్లో గోతిలో పడవేయబడి అనేక దినాలున్నాడు. ఇర్మియా 37:16 ప్రకారం. అతని మీద కోపపడి అతన్ని కొట్టి బందీగృహంగా చేసి యోనాతాను ఇంటిలో అతన్ని వేశారు. ఇర్మియా 37:15 ప్రకారం. ఇర్మియా చెరసాల్లో గోతులో వేయబడి అక్కడ అనేక దినాలున్నాడు. 37:16 ప్రకారం. మల్కియా గోతులో బంధించారు. అందులో బురద ఉన్నది, ఆ బురదలో ఆయన్ని బంధించారు అని ఇర్మియా 38:6 ప్రకారం తెలుస్తుంది. ఇర్మియాకి తోడుగా ఉన్న వారిని కూడా, సహకరించిన వారిని కూడా కత్తితో నరికి చంపారు అని ఇర్మియా 26:23 ప్రకారం మనం చూస్తాం. సో ఇర్మియా గారు కొట్టబడ్డారు, నలిగారు, ఏడ్చాడు, కన్నీటి ప్రవక్తగా పిలువబడ్డాడు. ఆయన కన్నీటితోనే వేడుకున్నాడు, బాధలు పడ్డాడు, ప్రార్థనలు చేశాడు. అతను కన్నీటి ప్రార్థనే చేసేవాడు. ఎప్పుడు సంఖ్యలతో బంధించి సంఖ్యలతో కట్టేశారు. కొన్నాళ్ళు చెరసాల్లో గోతులో వేసేశారు. అనేక దినాలు ఆ గోతులోనే ఉంచారు. కోపపడేవారు, కొట్టేవారు, తన్నేవారు. అంతేకాదు, చీకటి గదుల్లోనూ, మురికి గుంటల్లోనూ, గోతుల్లోనూ కూడా బంధించేసేవారు ఇర్మియాని. అంత చిత్రవ్యధ అనుభవించి అనేక శ్రమలు పొందుకున్నాడు ఇర్మియా. బైబిల్లో ప్రవక్తలందరికన్నా ఎక్కువ శ్రమలు అనుభవించిన వ్యక్తిగా ప్రవక్తను ఈ ఇర్మియాను మనం చూస్తాం.
ఇక మూడో వ్యక్తి ప్రొఫెట్ ఎహెజ్కేలు ప్రవక్త. ఎహెజ్కేలు ప్రవక్త అరీరా ప్రాంతానికి చెందినవాడు, యాజక కుటుంబానికి చెందినవాడు. కల్దీయుల దేశంలో అతను చంపబడ్డాడు. ఆయన్ని చంపిన అతన్ని ఇద్దరు అంటే షేము అక్షపాదులు ఆ సమాధుల దగ్గర ఆయన్ని ప్రత్యేకంగా పాతిపెట్టకుండా వాళ్ళతో కలిపి పాతిపెట్టేశారు. బబులోను చెరలో ఉన్న ఎహెజ్కేలు కోసం ఆ టైంలో అనేక కథనాలు ఉన్నాయి. నాలుగో వ్యక్తి ప్రొఫెట్ మీకా ప్రవక్త ఎఫ్రయిము తెగకు చెందినవాడు. యోధా రాజు అయినటువంటి యెహోరాము ఆదేశాల ప్రకారము మీకా ప్రవక్తను చంపేశారు, హతసాక్షిగా మరణించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆయన్ని కూడా పాతిపెట్టేశారు. ఇక ఐదవ వ్యక్తి ఆమోసు ప్రవక్త బేతేలు ప్రాంతంలో ఆమోసును చాలా అవమానించారు. మళ్ళీ ప్రవచించకూడదు అని బెదిరించారు. దేవుని ప్రవక్తను మళ్ళీ బెదిరించకూడదు అని అవమానించడం అనేది చాలా గొప్ప అవమానం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 10 నుంచి 15 వాక్యాలు చూడండి. ఆమోసు ప్రవక్త టెకోవాలో జన్మించాడు. ఆమోసు 1:1 ప్రకారం. బేతేలులో యాజకుడైనటువంటి అమాజ్య, ఈయన రాజు కాదు, శత్రువు కాదు, యాజకుడైనటువంటి అమాజ్య ఈ ఆమోసు మీద కుట్ర పన్నాడు. ఆ కుట్ర పన్ని స్వార్థముతో అతన్ని చంపాలని ఆమోసును చంపించేశాడు. ఆమోసు హతసాక్షిగా మరణించాడు. ఇక ఆరో వ్యక్తి ప్రొఫెట్ జెకర్యా బెన్ యెహోయిదా, జెకర్యా ప్రవక్త అంటాం. ఈ జెకర్యా ప్రవక్త యెహోయూదా కుమారుడు కాబట్టే జెకర్యా బెన్ యెహోయిదా అంటాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయము 20 నుంచి 22 వాక్యాల్లో చూస్తాం. అయితే ఈ ప్రవక్తను ప్రొఫెట్ జెకర్యాని రాళ్లతో కొట్టారు. దేవాలయం బలిపీఠానికి మధ్య కట్టి అక్కడ చంపేశారు. అషేరా స్తంభాల వైపు, విగ్రహారాధన వైపు ప్రజలు వెళ్ళి పాడైపోతున్నారు అని అలా తిరిగిన ప్రజలను మందలించాడు, బుద్ధి చెప్పాడు జెకర్యా. అందుకే ఆలయాన్ని విడిచిపెట్టినందుకు రాళ్లతో కొట్టి చంపేశారు జెకర్యాని. ఇలా ఈ 6 ప్రవక్తలే కాకుండా ఇతర ప్రవక్తలు కూడా హింసలు పొందారు, దేవుని నిమిత్తం అవమానాలు పొందారు. అయితే ఇదంతా ఒక భాగం అయితే, రెండో భాగంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూద్దాం. దేవుని ప్రవక్తులు ఎలా హింసించబడ్డారు అని వెతికితే వారు శోధించబడినటువంటి విషయాలు 2 విషయాలే. దేవుని ప్రవక్తలు హింసించబడింది, శోధించబడింది ఈ 2 విషయాల్లోనే. మొదటిది ప్రవక్తలను తిరస్కరించటం, వారి సందేశాలను తిరస్కరించటం, అది చాలా ఘోర అవమానం ప్రవక్తలకి. రెండోది ప్రవక్తలను శారీరకంగా హింసించి చంపడం. ప్రవక్తలుగాను అవమానించారు, శారీరకంగా కూడా హింసించారు. ఈ 2 కారణాలు ప్రవక్తల విషయంలో జరిగాయి. ప్రవక్తలందరూ కూడా దేవుని పనిలో ఆశీర్వాదాలు అనుభవించలేదు, సంతోషాలు సుఖాలు చూసుకోలేదు, సుఖ సంతోషాలతో ఫ్యామిలీలతో గడపలేదు. చెప్పబడిన 6 మాత్రమే కాదు, ఈ 6 ప్రవక్తలు మాత్రమే కాకుండా ప్రవక్తలు అని పిలువబడిన వారు, దేవుని కోసం పనిచేసిన వారంతా కూడా ఆశీర్వాదాల కోసమో, పేరు కోసమో, గొప్ప కోసమో, సుఖ సంతోషాల కోసమో, ధనం కోసమో, ప్రఖ్యాతి కోసమో ఎవ్వరూ కూడా పనిచేయలేదు. గమనించండి, ప్రవక్తలందరినీ గమనించండి, వారు సుఖ సంతోషాలు చూసుకోలేదు. ప్రవక్తలందరూ దేవుని పనిలో ఇలానే హింసించబడ్డారు, సహించారు, భరించారు, అవసరమైతే చనిపోయారు. అందుకే ప్రవక్తలందరూ కూడా ఈ 2 విషయాల్లో కూడా చాలా చిత్రహింసలు పొందారు అని మనం తెలుసుకుంటాం. దీనిలో మొదటిది ప్రవక్తలను తిరస్కరించి వారి సందేశాలను కూడా తిరస్కరించారంట. అపహాస్యం చేయబడి హింసించబడ్డారు అని కొన్ని వాక్య భాగాల్లో ఉంది. వారిని కంట్రోల్ చేసి నిశ్శబ్దంగా ఉండమని కూడా చెప్పేవారంట. దేవుని ప్రవక్తలను కంట్రోల్ చేసి నోరు మూసుకుని ఉండమనేవారు అంటే ఎంత అవమానం అది. అంతేకాదు అసహ్యమైన పనుల ద్వారా కూడా అవమానించేవారు ప్రవక్తలని. అంతేకాదు ఆరోపణల ద్వారా అవమానించేవారు, అంటే కంప్లైంట్స్ ఇచ్చేవారు ప్రవక్తల మీద. అంతేకాదు దేవుని సముఖానికి హాజరు కాకుండా చేసేవారు. అంతేకాదు వారి ప్రవచనాలు కానీ వ్రాతలు కానీ తిరస్కరించేవారట. దేవుని ప్రవక్తలు అని చెప్పబడిన వారి ప్రవచనాలు కానీ వ్రాతలు కానీ తిరస్కరించడం అంటే ఎంత గొప్ప అవమానం అది. కాబట్టి ప్రవక్తలను తిరస్కరించడం, వారి సందేశాలను తిరస్కరించడం ద్వారా ఈ విధంగా ప్రవక్తలని అవమానించారు. ఇక రెండో విషయం ఏంటంటే ప్రవక్తలను శారీరకంగా హింసించి చంపడం అనేది. ప్రవక్తలను శారీరకంగా చిత్రహింసలు చేసేవారు. ప్రవక్తలు స్టాక్స్లో, బంకర్లలో బంధించబడ్డారు. వాళ్ళని సంఖ్యల చేత బంధించేవారట. వారు ముఖం మీద కొట్టబడ్డారు, చెరసాల్లో బంధించబడ్డారు, ఖైదు చేయబడ్డారు కూడా. కొన్నిసార్లు ఆహారం దొరక్క రొట్టె మాత్రమే, నీళ్లు మాత్రమే తాగి బ్రతికేవారట. రొట్టె నీళ్లు తాగి బ్రతికిన విషయాన్ని కూడా మనం చూస్తాం. అంతేకాదు చంపేస్తారని, మరణిస్తారని బెదిరించేవారట. అంతేకాదు ప్రవక్తలను చంపేసేవారు కూడా. ఆఖరికి ప్రవక్తలు వారి చేతిలో చంపబడ్డారు కూడా. మరికొందరు హత్యకు గురైపోయారు. వారంతా శ్రమలు పొంది మరణించారు అని యేసుక్రీస్తు వారు కూడా ఒక సందర్భంలో చెప్తారు. లూకాసు వార్త 11వ అధ్యాయము 50 నుంచి 51 వాక్యాలు చూడండి. యేసుక్రీస్తు వారు కూడా ఈ ప్రవక్తల గురించి మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం. సో ఇలా ఈ 2 రకాలుగా ప్రవక్తలు హింసించబడ్డారు.
అంతేకాదు కర్మేలు పర్వతంపై బాలు ప్రవక్తలతో తలపడిన తర్వాత ఏలియా యెజబేలు అనేటువంటి చెడ్డ రాణి బెదిరించింది ఏలియాని. ప్రాణాల కోసం ఏలియాని పరిగెట్టించింది, బెదిరించింది, ప్రాణాలు తీసేలా పరిగెట్టించింది. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం చూడండి, మనకి ఈ విషయం తెలుస్తుంది. సో ఇదంతా విన్నాక మీకు ఏమర్థమైంది? దేవుని ప్రవక్తలంతా ఇలా చిత్రహింసలు అనుభవించి ఇలా నలిగిపోయారు, హింసించబడ్డారు. అంతేకాదు ప్రవక్తలు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? ప్రవక్తలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో తెలుసా? ప్రతి ప్రవక్త కూడా 3 విషయాలు ఫేస్ చేయాలి. ఒకటి, ఇతర వ్యక్తులతో వచ్చే ఇబ్బందులు ఫేస్ చేయాలి, ఇతర వ్యక్తులతో వస్తాయి ఇబ్బందులు. రెండోది, దేవుని వాక్యం నిర్వహించడంలో వస్తాయి ఇబ్బందులు, అది ఫేస్ చేయాలి. మూడోది, వారి సొంత అనుభవాలతో వస్తాయి ఇబ్బందులు, వారి సొంత అనుభవాలలో కూడా వస్తాయి ఇబ్బందులు. సో ఈ మూడిటిని వారు ఫేస్ చేయాలి. ఇలా 1 కాదు 2 కాదు. దేవుని ప్రవక్తలు అంటే దేవుని కృప, దైవవాక్కు, కొన్ని పవర్స్ మాత్రమే ఉంటాయి అనుకుంటాం. ఆ పవర్స్తో వాళ్ళు బ్రతికేయొచ్చు, అద్భుతాలు చేస్తారు అనుకుంటాం. అలా కాదు. దేవుని కోసం శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు అన్నీ ఎదుర్కొంటూ ఉండాలి. అలానే ఉన్నారు ప్రవక్తలు. లూకాసు వార్త 11వ అధ్యాయం 49వ వాక్యం ప్రకారం మనం చూస్తే అలా హింసించబడతారు, చంపుతారు అని చెప్పారు లూకాసు వార్తలో. సో ప్రవక్తలు, అపోస్తులు కూడా అలానే హింసించబడ్డారు, అలాగే చంపబడ్డారు కూడా. ఇక లాస్ట్లో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను, చాలా చాలా జాగ్రత్తగా వినండి. దేవుని మనిషి అంటే, దేవుని సేవకుడు అంటే శ్రమలతో సువార్త చేయాలి. నేడు దేవుని ప్రవక్తల వలె ఎందుకు లేరు? వారి కార్యాలు ఎందుకు జరగడం లేదు? వారు చేసిన అద్భుతాలు ఇప్పుడు ఎందుకు చూడడం లేదు? ఆ కార్యాలు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అలాంటి కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నాం? అలాంటి ప్రవక్తలు నేటి కాలంలో ఎందుకు లేరు అంటే, వారిలా వీరు లేరు కాబట్టే. నాటి ప్రవక్తలు, ఆ తర్వాత అపోస్తులు, ఆ తర్వాత శిష్యులు, అలా దేవుని కోసం నిలబడ్డ వాళ్లే ఆ ప్రవక్తలంతా. అలా నిలబడి శ్రమలు పొంది, అవమానాలు పొంది దేవుని కోసం ధైర్యంగా నిలబడ్డ వాళ్ళనే ప్రవక్తలు అన్నారు. అలా నమ్మకంగా నిలబడే సేవకులు కావాలి దేవునికి, అలాంటి సేవ కావాలి దేవునికి. కాబట్టి ప్రవక్తలు ఎప్పుడూ కూడా పోషించబడేవాళ్ళు కాదు, దేవుని చేత పోషించబడేవాళ్ళు. వారి పోషణ కోసం, వారి జీవితాల కోసం ఏమీ జీవించలేదు. రెండోది, వారు చర్చలు నింపుకోవడం కోసం కానీ, వారి జీవనోపాధి కోసం కానీ, వారి వ్యాపారం కోసం కానీ వారు పని చేయలేదు, బిజినెస్ చేయలేదు. సేవని, దేవుని మాటల్ని బిజినెస్ చేయలేదు, వ్యాపారం చేయలేదు. ఏసీ లేకుండా వాక్యం బోధించలేని వారు నేటి సమాజంలో ఉన్నారు. ఏసీ లేకుండా వాక్యం చెప్పలేను అని ప్రవక్తలు ఇప్పుడు అనలేదు. సుఖాలు ఇప్పుడు చూసుకోలేదు, సుఖభోగాల కోసం బ్రతకలేదు, సుఖభోగాలతోనే పరిచర్య చేయాలి అనుకోలేదు. కానుకల కోసమే వాక్యాలు చెప్పలేదు, కానుకలు స్వీకరించటమే పనిగా పెట్టుకోలేదు. దశమ భాగాలు అర్జించటం వారి ఉద్దేశం కాదు, దశమ భాగాలు తీసుకునే ప్రవక్తలు వారు కాదు. చిన్న మాట అంటే పడేవారు కాదు, అవమానాలు పడ్డారు కానీ చిన్న మాట అంటే ఎగిరి ఎగిరి పడి నేటి పరిస్థితుల్లో లేరు. ఓదార్పు ఉండదు. అవకాశం ఇవ్వలేదని, అవకాశం రాలేదని ఎప్పుడు ఏడవలేదు, ఎప్పుడు కుళ్ళుకోలేదు, ఇతరులను నిందించలేదు, ఒకరి మీద ఒకరు గోసిప్స్ చెప్పుకోలేదు. గొప్పగా చూడాలని, పేరు రావాలని, ఫేమస్ అవ్వాలని చెప్పుకోలేదు. ప్రవక్తలు అలా లేరు. సంపాదించాలని, పెద్దగా ఎదగాలని, చిన్న చర్చ్ నుంచి పెద్ద చర్చ్ అవ్వాలని, 50 మంది నుంచి 500 మంది అవ్వాలని, కుటుంబ సుఖభోగాల కోసం మంచిగా ఎదగాలని, మంచిగా సంపాదించుకోవాలని, ఒక్క చర్చ్ నుండి అనేక చోట్ల శాఖలు ఓపెన్ అవ్వాలని, శాఖలుగా మన బ్రాంచ్ అన్ని చోట్ల ఉండాలి అని, అందరికీ నేను ఒక లీడర్లా, ఒక గొప్ప వ్యక్తిగా కనబడాలి అని, అందరి ముందు స్టేజ్ మీద వాక్యం చెప్పడమే సేవ అనుకుని, వారే సేవకులు అనుకుని, వారే గొప్ప అనుకుని, వారి గొప్పతనాన్ని ప్రదర్శించే ప్రయత్నాలు ఎప్పుడు చేయలేదు. వారు మాత్రమే సేవకుడు అని, వారు మాత్రమే వాక్యం తెలిసిన వ్యక్తి అని, వారు మాత్రమే సత్యం కలిగిన వ్యక్తి అని, వారు మాత్రమే బోధించేది సత్యమని ఇతరులను తప్పుపడుతూ, విభేదిస్తూ, డినామినేషన్ల పేరుతో విడిపోయి, సిద్ధాంతాల పేరుతో విడిపోయి, శాఖల పేరుతో విడిపోయి, సిద్ధాంతపరమైనటువంటి విభేదాల కారణంగా ఆత్మీయతను కోల్పోయి, నేనే గొప్ప, నాకే వాక్యం తెలుసు, మిగతా వాళ్ళు చెప్పింది అబద్ధం, మిగతావాడు అబద్ధికుడు, మిగతావాడి సేవ వట్టిది, నా సేవే గొప్పది అని ఎప్పుడూ కూడా ప్రవక్తలు అనుకోలేదు. మా పాటలే వినాలని, మా పాటలే పాడాలని, ఇతర పాటలన్నింటినీ కూడా విమర్శిస్తూ, వీరి పాటని గొప్ప చేస్తూ, వైరల్ చేస్తూ ఉండేవారు కాదు ప్రవక్తలు. వారు మాత్రమే గౌరవం పొందాలని పట్టుకోలేదు. మైక్ పట్టుకుని చెప్పడమే వాక్యం చెప్పడం అని ప్రవక్తలు ఎప్పుడు అనుకోలేదు. చర్చ్ నడపడమే సువార్త అని ప్రవక్తలు ఎప్పుడు అనుకోలేదు. మినిస్ట్రీల పేరుతో వ్యాపారం ఎప్పుడు చేయలేదు ప్రవక్తలు. ఒకరి మీద ఒకరు నిందలేసుకొని, వేరువేరు సిద్ధాంతాలు కల్పించుకొని, సిద్ధాంతపరంగా విభేదాలు పెంచుకొని, డినామినేషన్ల పేరిట, శాఖల పేరిట విడిపోయి, విడివిడిగా ఎవరికి వారు విడిగా బ్రతుకుతూ, ఏది సేవో, ఏది క్రైస్తవ్యమో, ఎవరు క్రైస్తవులో, ఏది శ్రమో, ఏది సువార్తో తెలియకుండా నేడు జరిగే వారిలో ప్రవక్తలు ప్రవర్తించలేదు, కన్ఫ్యూజ్ చేయలేదు, గందరగోళానికి గురి చేయలేదు. ఒక ప్రవక్త ఇంకొక ప్రవక్తని విమర్శించడం కానీ, వారిలో వారికి విభేదాలు రావడం కానీ ఎప్పుడైనా చూసారా?
నేడు జరిగేటువంటి సువార్తలో కానీ నేడు జరిగేటువంటి సేవలో కానీ ప్రవక్తల కార్యాలు, అలాంటి గొప్ప కార్యాలు ఇప్పుడు జరగాలి అంటే ఎలా జరుగుతాయి? అది నేడు జరిగేది జరుగుతున్నది. సో కంప్లీట్గా నాటి ప్రవక్తల కాలానికి, నాటి అపోస్తుల కాలానికి నేటికి చాలా తేడా ఉంది. సువార్తలో కానీ ఈ విశ్వాసంలో కానీ నడవబడేటువంటి విధానంలో కానీ చాలా వ్యత్యాసము, తేడాలు ఉన్నాయి. నేడు జరిగే సేవలాగా అప్పటి ప్రవక్తలు ఉండుంటే అన్ని శ్రమలు పొందేవారు కాదు, సుఖభోగాలతో చాలా చక్కగా సంతోషంగా ముందుకెళ్ళేవారేమో. ప్రవక్తల విషయంలో జరిగిన విషయం ఇది. సో ప్రవక్తలు ఎవరూ కూడా వారి సుఖ సంతోషాల కోసం కానీ, ఆస్తిపాస్తుల కోసం కానీ, వారి యొక్క గొప్ప ఖ్యాతి కోసం కానీ ఎప్పుడు ఎవరూ కూడా ప్రవర్తించలేదు. అందరూ కూడా దేవుని పని నిమిత్తము దేవుని పరిచర్య చేస్తూ, దేవుని ప్రవక్తగా కొనియాడబడుతూ, అదే గౌరవంగా భావిస్తూ శ్రమలు పొందారు, హింసించబడ్డారు, చిత్రహింసలు పొందారు, హతసాక్షిగా మరణం కూడా పొందారు. కాబట్టి ప్రవక్తలందరూ దేవుని కోసం ఇలా అనుభవించిన వారే, మరణించిన వారే. ఈ విషయం క్లియర్గా మీకు అర్థమైంది కదా. సో ఇంకేదైనా సందేహాలు ఉంటే వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద ఉంది, వాట్సాప్ చేయండి. మా వ్యయ ప్రయాసాల కొరకు, మా పరిచర్యల కొరకు సహాయం చేయాలి అనుకుంటే సహాయం చెయ్యండి. ఖచ్చితంగా మీ సహాయాన్ని దేవుని సేవలో, దేవుని సేవకు, దేవుని కార్యక్రమాలకు ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ విషయం అంతా మీకు క్లియర్గా అర్థమైంది కదా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ విషయాన్ని చక్కగా మరొకసారి చూసి ఇతరులకు కూడా మంచిగా షేర్ చేయండి. దీంట్లో విలువైన సంగతులను నేర్చుకొని ఇతరులకు కూడా అవి పంచండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి మిమ్మల్ని బలపరచును గాక. ఆమెన్.